నందికొట్కూరులో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గిట్టా జయసూర్య ఆరోపణలు చేశారు. అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వం వస్తే పూర్తి చేయడమే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శలు చేశారు. నందికొట్కూరు ప్రజలు స్థానికులకే పట్టం కడతారంటున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గిట్టా జయసూర్యతో మా కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్. మొత్తం మీద అయితే త్రిముఖ పోర్ అయితే జరుగుతోంది. ఏదైతే వైసీపీ అలాగే టీడీపీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఇక్కడ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే టీడీపీ నందికొట్కూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి అలాగే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి గిట్టా జయసూర్య ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సార్, ప్రచారం ఎలా జరుగుతోంది సార్ నందికొట్కూరులో? నందికొట్కూరులో అయితే తెలుగుదేశం పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము రెండుగా సపరేట్గా ప్రచారం చేస్తున్నాము. నేను ఒక 3 మండలాలు కవర్ చేసుకుంటూ తిరుగుతున్నాను. అదేవిధంగా అభ్యర్థి జయసూర్య గారు కూడా సపరేట్గా ఒక 3 మండలాలు కవర్ చేసుకుంటూ పోతున్నాము. ఎక్కడ పోయినా అయితే ప్రజలైతే మంచిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మా ఎలక్షన్ మేనిఫెస్టోను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలను కంపేర్ చేస్తున్నారు. ఈ రెండిట్లో తేడా చూసుకొని తర్వాత పరిపాలన కూడా అప్పట్లో ఉన్న తెలుగుదేశం పరిపాలన మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ టైంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇవల్ల వాళ్ళే ప్రక్షాళన చేసుకొని జనరల్గానే మా వైపే మొగ్గు చూపుతున్నారు. సార్, లోకల్ నాన్ లోకల్ ఈ నినాదాన్ని అయితే హోరెత్తిస్తున్నారు మీరు. ఏదైతే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుధీర్ ధార అతను నాన్ లోకల్ అని చెప్తున్నారు. మీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గిట్టా జయసూర్య లోకల్ అని చెప్తున్నారు. అసలు ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఏం లేదు, మాకు జనరల్గా ఈ ఎమ్మెల్యే అభ్యర్థి అందుబాటులో ఉండాలి ప్రజలకు. ఎవరో బిజీ స్కెడ్యూల్ ఉన్న ఒక ఇండస్ట్రియలిస్టో లేదంటే ఒక పెద్ద డాక్టరో లేదంటే ఒక పెద్ద సైంటిస్టో అయితే వాళ్ళకు టైం ఉండదు ఇక్కడ. సో ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుంటుంది అంటే 24/7 అంటే పోలీస్ స్టేషన్ ఏ విధంగా రన్ అవుతుందో ఆ విధంగా 24/7 ఎమ్మెల్యే అవైలబుల్ ఉంటేనే అది ప్రజల యొక్క సమస్యలు ఏదన్నా తీర్చడానికి సరిపోతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర 2,15,000 ఓట్స్కు ఆయన క్యాటర్ చేసుకోవాలి. అంటే దగ్గర 70,000 హౌస్ హోల్డ్స్ను క్యాటర్ చేసుకోవాలి. సో 24/7 ఉన్న ఎమ్మెల్యే అయితేనే బెటరు. ఎప్పుడో హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో నెలకు 2-3 సార్లు వచ్చిపోతే గిన అది కుదరదు. సో అందుకనే లోకల్ అభ్యర్థి అయితేనే బెటర్ అని చెప్పడం జరుగుతుంది. సార్, రైతు బిడ్డగా మీరున్నారు, రైతు కుటుంబం నుంచి వచ్చారు. అసలు రైతు సమస్యలు నందికొట్కూరులో ఇప్పటివరకు వైసీపీ గత 5 ఏళ్ళు చేస్తోంది. బట్ రైతులకు ఏం చేశారనుకుంటున్నారు మీరు? అసలు వైసీపీ ప్రభుత్వం అయితే మాది రైతు ప్రభుత్వం అని చెప్తూ వస్తుంది. మరి గడిచిన 5 ఏళ్లలో రైతులకు నందికొట్కూరు ప్రత్యేకంగా నందికొట్కూరు రైతులకు ఏం చేశారని చెప్తారు మీరు? వైఎస్ఆర్సీపీ నాయకులైతే జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు మీటింగ్లో పెట్టినప్పుడు మేము సాగునీరు నందికొట్కూరులో మిర్తూరులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తాము అని హామీ అయితే ఇచ్చినారు. బట్ ఈ 5 సంవత్సరాల్లో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎటువంటి కొత్త లిఫ్ట్ స్కీమ్ అయితే తీసుకురాలేదు. ఇంకా ఉన్న ఎగ్జిస్టింగ్ లిఫ్ట్ స్కీమ్స్ అంటే నాగటూరు అయితేనేముంది, మిగిలిన వగైరా ఎక్కడున్న లిఫ్ట్ స్కీమ్స్కు వాళ్ళకు కావాల్సిన మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వక ఈరోజు అవి 50% 30% పర్ఫార్మెన్స్ అయిపోయింది ఉన్న ఎగ్జిస్టింగ్ లిఫ్ట్ స్కీమ్స్. ఇంకా ముఖ్యంగా మీరు చూడొచ్చు గత 4 సంవత్సరాల నుంచి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీళ్ళు లేవు. ఎందుకు అని కనుక్కుంటే అదేదో లీకేజెస్ ఉన్నాయి. ఆ లీకేజెస్ ప్లగ్ చేయడానికి 2-3 కోట్లు అవసరం ఉండింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని శాంక్షన్ చేయలేదు. సో అది చెరువు దగ్గర 4 years నుంచి జస్ట్ ఖాళీగా పడింది. ఈ సంవత్సరము నీటి ఎద్దడి ఉంది. దానివల్ల ఎక్కడన్నా నీళ్లు అలగనూరు రిజర్వాయర్ నుంచి ఇవ్వడానికి కూడా అక్కడ బేసిక్ వాటర్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఈవెన్ సాగునీరు పక్కకు పెట్టు తాగడానికి నీరు కూడా అవైలబిలిటీ లేకుండా వచ్చిన పరిస్థితికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే.
మొత్తం మీద అయితే ఏదైతే ఈ జగన్మోహన్ వైఫల్యం వల్లనే ఇక్కడ తాగునీటికి అలాగే సాగునీటికి అయితే ఇబ్బందులు పడుతున్నారు నందికొట్కూరు ప్రజలు అని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు నందికొట్కూరు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జయసూర్య ఉన్నారు, మనతో పాటు ఆయనతో మాట్లాడతాం. సార్, ఏదైతే నందికొట్కూరులో అంటే గత ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు అయ్యుండొచ్చు, ఈ శ్రీశైలం భూ నిర్వాసితులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ దీనిపైన చాలా ఇబ్బందులు పడుతున్నారని తాము ప్రజాగలం అయితే వినపడుతూ వస్తుంది. మరి ఈసారి మీ గవర్నమెంట్ వస్తే, మీరు ఎమ్మెల్యేగా వస్తే అసలు వారికి ఎలాంటి హామీ ఇస్తారు? ఒకటి 98 జీవో సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2019 ఎలక్షన్లో 3 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాడు. కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. ఆ గతంలో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అంతో ఇంతో న్యాయం చేసినది మాండ్ర శివానంద రెడ్డి సారే. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాం. చివరిగా నందికొట్కూరు ప్రజలకు ఏం చెప్తారు? ఒకటి, నేను స్థానికుడిని. ఇక్కడ 24/7 సార్ చెప్పినట్టు ఇక్కడ అందుబాటులో ఉంటాం. ఆయన డాక్టర్ కానీ ఒక దళితుడే. గతంలో ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్థర్కి ఏ విధమైనటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానం చేసినారో ఒకసారి చూడండి. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మాండ్ర శివానంద రెడ్డి సార్ 2014 నుంచి 19 వరకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఐజే గారికి ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏ విధంగా ఇచ్చారో కూడా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము అన్ని విధాల అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్య అయినా పరిష్కారం చేయడానికి ఇక్కడ ముందరుండి పనిచేస్తాం. మొత్తం మీద అయితే నందికొట్కూరు స్థానికంగా ఉన్న వారికే స్థానికులు అయితే ఓటు వేస్తారు. ఎవరైతే అందుబాటులో ఉండాలి నందికొట్కూరు ప్రజలకు, ఆ ఉద్దేశంతోనే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే గిట్టా జయసూర్య ఉన్నారో ఆయనను గెలిపించాలనేసి ఎవరైతే మాండ్ర శివానంద రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే టీడీపీ అభ్యర్థి కూడా ఇదే అభ్యర్థిస్తున్నారు, తాను స్థానికంగా అందుబాటులో ఉంటాను నందికొట్కూరు ప్రజలకు. అలాగే ప్రధాన సమస్య అయినటువంటి ఏదైతే శ్రీశైలం భూ నిర్వాసులకు సంబంధించిన సమస్యనైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని ఏదైతే జీవో ఉందో 98 జీవో దీనిపైన మొత్తం కసరత్తు చేసి ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో హేమంత్, ప్రైమ్ 9 న్యూస్, నంద్యాల జిల్లా.